తెలంగాణ రాజకీయాల్లో పాస్‌పోర్టుల వ్యవహారం ఇప్పుడు ఒక హాట్ టాపిక్‌గా మారింది. గతంలో కేసీఆర్ అంటే మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గతంలో పాస్‌పోర్టుల వ్యవహారాన్ని నడిపారని, అంటే నకిలీ పాస్‌పోర్టుల వ్యవహారం నడిపారని, అట్లాగే నకిలీ దొంగ నోట్ల వ్యవహారం నడిపారని, ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సభలో ఆరోపించడం, దానికి అనుకూలంగా, ప్రతికూలంగా రకరకాల ప్రకటనలు రావడం ఇవన్నీ గమనిస్తున్నాం. అయితే ఈ మొత్తం అంశానికి సంబంధించి అంటే దొంగ పాస్‌పోర్ట్‌ల కేసులో కేసీఆర్ ఉన్నారా? లేదా? అనే దానికి సంబంధించి నేను ఒక ఆడియో వినిపించదలుచుకున్నా మీకు. అదొక్కసారి వినాలి. గూడ అంజన్న హాస్పిటల్లో పడితే ఒక్క రోజు కూడా కనీసం ఫోన్ కాల్ చేయలేదు ఈ దొర కేసీఆర్. ఒక పాస్పోర్ట్ బ్రోకర్, నకిలీ కరెన్సీ నోట్ల దందాలో కాచిగూడ పోలీస్ స్టేషన్లో నిందితుడిగా ఎఫ్ఐఆర్ బుక్ చేయబడ్డ ఒక పాస్పోర్ట్ బ్రోకర్, నకిలీ కరెన్సీ దొంగ ఇయాల తెలంగాణ ప్రజలు అమాయకంగా ఈ దొంగల పిట్టకథలు కట్టుకథలు విని ఓట్లేసి అధికారంలో కూసబెడితే 1,15,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును కట్టినట్టుగా నమ్మించి దాన్ని నిలువున గంగల ముంచిన దుర్మార్గుడు కేసీఆర్. మిత్రులారా, రైట్. ఈ వాయిస్ బహుశా మీరందరికీ అర్థమై ఉంటుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఐపీఎస్ మాజీ అధికారి, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకునిగా వ్యవహరిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో అంటే ఎంతో దూరం కాదు, 2023 ఎన్నికలకు ముందు ఆయన బహుజన సమాజ్ పార్టీ నాయకుడిగా ఉన్న సమయంలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు, కేసీఆర్ను పట్టుకొని ఆయన దొంగ నోట్ల కేసులో ఉన్నాడని, అట్లాగే నకిలీ పాస్పోర్ట్ల కేసులో ఉన్నాడని, వీటికి సంబంధించి కాచిగూడ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో 2 ఏళ్ల కిందట మాట్లాడిన మాటలు ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. నేను ఎంతో చెప్పినట్టుగా ఈ వీడియో వైరల్ కావడం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రసంగం ఉంది. మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో సుడిగాలి పర్యటనలు జరుపుతున్న రేవంత్ రెడ్డి ఈ అంశంపై మాట్లాడుతూ కేసీఆర్ చరిత్రను మొత్తంగా తుడిచి పారేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టుగా ఏవైతే బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారో వాటికి జవాబిస్తూ కేసీఆర్కున్న చరిత్ర ఇటువంటిది, ఆయనది నకిలీ పాస్పోర్ట్ల చరిత్ర, ఆయనది కేసీఆర్ది దొంగ నోట్ల చరిత్ర. సో ఇటువంటి చరిత్రను ఎవరూ తుడిచిపారవేయలేని చరిత్ర కేసీఆర్కు ఉంది అని కూడా ఆయన ఆరోపించాడు. సరే, ఇదంతా ఎప్పటి సంఘటన అంటే ఆల్మోస్ట్ 1980s సంబంధించిన ఇష్యూ. ఆయన 2001లో టీఆర్ఎస్ పేరిట ఒక తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట ఒక పార్టీని ఏర్పాటు చేయడం, తెలంగాణ ఉద్యమం నడపడం, తెలంగాణ సాకారం కావడం, కేసీఆర్ అధికారంలోకి రావడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పాత కేసులన్నీ తిరగదోడడానికి ఖచ్చితంగా ప్రత్యర్థులు ప్రయత్నిస్తారు. అదే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా మనకు కనబడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ హిస్టరీ తవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆ హిస్టరీ ఏం సంగతి అనేది మనకు తెలియదు. మనం కాచిగూడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఆ ఎఫ్ఐఆర్ చెక్ చేస్తే అందులో ఏ నంబర్లో ఆయన అక్యూజ్డ్గా ఉన్నాడు ఏమిటి అనేది తెలుస్తుంది. బట్ ప్రవీణ్ కుమార్ చాలా సాధికారికంగా చెప్పాడు. ఆయన కేసీఆర్ను దొర అని నిందించాడు, కేసీఆర్ను భూస్వామ్యాన్ని నిందించాడు, కేసీఆర్ దుర్మార్గుడని నిందించాడు, కేసీఆర్ ఈ దొంగ నోట్ల కేసులో ఉన్నట్టుగా కూడా ఆయన నిందించాడు. ఇది అప్పుడు టర్మ్స్ బాగాలేనప్పుడు, ఆయనే ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు, బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న భ్రమలో ఉన్నప్పుడు ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అవి. ఆయన ఎప్పుడైతే ప్లేట్ ఫిరాయించారో, పార్టీ మారారో, బీఆర్ఎస్ పార్టీలో చేరారో, ఆ తర్వాత కేసీఆర్ హఠాత్తుగా మహాత్ముడైపోయాడు, జాతిపిత అయిపోయాడు ప్రవీణ్ కుమార్ దృష్టిలో. తర్వాత తెలంగాణ కోసం సర్వస్వం ధారపోసిన ఒక త్యాగధనుడిగా కూడా కేసీఆర్ ప్రవీణ్ కుమార్ దృష్టిలో కనిపిస్తున్నాడు.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే కేసీఆర్ ఈ కేసులో ఉన్నాడా లేదా అది దానికి సంబంధించి ఒక అబ్జర్వేషన్. ఆ కేసుల్లో అంటే గతంలో ఎప్పుడో 80s ఆ ప్రాంతాల్లో ఉన్న కేసులకు సంబంధించి ఇప్పుడు ఎందుకు చర్చ జరుగుతుంటే చర్చ జరుగుతోంది అంటే బికాస్ చరిత్ర కేసీఆర్ సృష్టించిన చరిత్రను ఎవరు తుడిచిపారవేయలేరు. తుడిచిపెట్టడం ఎవరి వల్ల సాధ్యం కాదు. కేసీఆర్ ఒక చరిత్ర. కేసీఆర్ అంటేనే ఒక గొప్ప అంటే ఆయన చరిత్ర నిర్మాత. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కేసీఆర్ కాంట్రిబ్యూషన్కు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా సరే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మరికొంతమంది మాట్లాడుతున్న దాన్ని బట్టి ఆయన ఒక చరిత్రను సృష్టించాడు. సో చరిత్ర నిర్మాత అయిన కేసీఆర్ను కానీ లేకుంటే ఆయన సృష్టించిన చరిత్రను తుడిచి పారవేయడం కానీ ఇంకెవరి వల్ల సాధ్యం కాదు అని చెప్పడానికి బీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నిస్తుంది. అదే సమయంలో కేసీఆర్ను అప్రతిష్ట పాలు చేయడం ఎట్లా, లేకుంటే కేసీఆర్కు సంబంధించిన పాత కేసులు ఏమేమి ఉన్నాయి అనే విషయంలో గతంలో ఈ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ప్రస్తావించాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతంగా ఈ మాట అనలేదు. మీ పక్కనే కూర్చుంటున్న ప్రవీణ్ కుమార్ గతంలో ఏం మాట్లాడాడో మీరు ఒకసారి చూసుకోండి. ఆయన అన్నాడు స్వయంగా కాచిగూడ పోలీస్ స్టేషన్లో కేసీఆర్పై కేసులు నమోదయ్యాయా లేదా అనేది ప్రవీణ్ కుమార్ చెప్పిన విషయాలనే రేవంత్ రెడ్డి చెప్పాడు. అందువల్ల ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ ప్రవీణ్ కుమార్ వీడియో. సరే, ప్రవీణ్ కుమార్ పార్టీ మార్పు తర్వాత ఆయనలో వచ్చిన లక్షణాలు, ఆయనలో వచ్చిన గుణాత్మక మార్పులన్నీ మనం గమనిస్తున్నాం. ఆయన కేసీఆర్ అంటే నేను చెప్పాను కదా, త్యాగధనుడు, త్యాగశీలి అండ్ తెలంగాణ కోసం రక్త మాంసాలు కరగబెట్టాడు. అది ఇది అంతా పాపం ప్రవీణ్ కుమార్ ఎనలేని భక్తిని చాటుకుంటున్నాడు. ఎనలేని ప్రేమను, అభిమానాన్ని, ఆయన మద్దతును చాటుకుంటున్నాడు. సరే, దీనివల్ల ప్రవీణ్ కుమార్ ఆశిస్తున్నది ఏదో ఉండాలి. రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన బీఆర్ఎస్లో చేరాడు కనుక గతంలో ఆయన బహుజన సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు అవి పూర్తిగా చెల్లుబాటు కాకుండా పోతాయా అంటే అప్పుడు ఆయన మాట్లాడింది అబద్ధమా? అదే ఆయన చెప్పాలి, ప్రవీణ్ కుమార్ చెప్పాలి. మనం చెప్తే కుదరదు. ప్రవీణ్ కుమార్ కేసీఆర్ గతంలో నకిలీ పాస్పోర్ట్ల కేసులో ఉన్నాడనో, దొంగ నోట్ల కేసులో ఉన్నాడనో, దానికి సంబంధించి కాచిగూడ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయనో, ఐపీఎస్ అధికారిగా దాదాపు 26 ఏళ్ళు పనిచేసి అడిషనల్ డీజీ క్యాడర్లో వీఆర్ఎస్ తీసుకొని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యలు వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆయన ఐపీఎస్ అధికారిగా ఉన్న కాలంలోనే ఆయనకు బహుశా కేసీఆర్కి సంబంధించిన మొత్తం సమాచారం తెలిసి ఉండాలి. అందువల్లనే ఆయన ఈ విషయాలన్నింటినీ కూడా చాలా అథెంటిక్గా చెప్పడానికి అప్పట్లో ఆ సభలో ప్రయత్నించాడు. సరే, ఇప్పుడు ఏంటంటే సమస్య, రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు సత్యదూరం అయితే అవి నిజం కాకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ మరొకరు కానీ దీనికి స్పష్టంగా జవాబు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు సరైనవి కావు, అందులో నిజం లేదు, అసలు కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఇటువంటి కేసులే లేవు, కేసీఆర్ గొప్ప నాయకుడు, కేసీఆర్ పుణ్యాత్ముడు, కేసీఆర్కు ఎటువంటి మకిలి అంటలేదు, కేసీఆర్కు ఎటువంటి మురికి అంటలేదు, కేసీఆర్ పైన ఎటువంటి కేసులు లేవు, కేసీఆర్ ఏ కేసులో కూడా నిందితుడుగా లేడు అని స్పష్టంగా ఇప్పుడు ఎవరైనా సాధికారికంగా చెప్పగలిగితే తప్ప ఇప్పుడప్పుడే ఈ నకిలీ పాస్పోర్టుల, దొంగ నోట్ల కేసుల వ్యవహారం చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.